లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. తర్వాత మీ దగ్గర వస్తున్నారు. నరేంద్ర గారు నమస్కారం అండి. సార్ నమస్కారం వాసుదేవన్ గారు. ఒక అత్యంత బాధాకరమైన విషయం అంటే, పూర్తిగా జనం మధ్యనే జీవించిన ఒక వ్యక్తి ఈ రోజు నుంచి మనకు కనపడరు అనేది జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలు, ఆంధ్ర ప్రజానీకం ప్రత్యేకించి కులమతాలకు అతీతంగా ఆయన ఓన్ చేసుకున్నారు. కోలుకుంటున్నారు, తిరిగి వస్తారు అని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేస్తూ కోలుకుంటున్నారు, పర్లేదు, తిరిగి వస్తారు అని భావిస్తున్న తరుణంలో ఆయన వెళ్ళిపోవటం అనేది తట్టుకోలేని పరిస్థితిలాగా ఉంది అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. అవునండి, ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన. నిజంగా చెప్పాలి అంటే ఆయన కావాలి అనుకుంటే రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉంది, కానీ ఒక కులం వెనకబడిపోతుంది, అందులో పుట్టినందుకు నేను ఏదన్నా చేయాలని చెప్పని చేసినటువంటి ఉద్యమం, ఆనాడు రంగా గారితో కూడా కలిసి తిరిగినటువంటి ఆయన, అప్పుడు కాపునాడు అనేది 1988లో చాలా గొప్పగా నిర్వహించి ప్రజలందరికీ కూడా ఒక మంచి సంకేతం, మేమంటూ వస్తే అన్ని రకాలుగా ఈ కులానికే కాదు అందరినీ కలుపుకుని వెళ్తామని చెప్పని చెప్పినటువంటి ఆయన చాలా బాధాకరం. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఇక్కడి నుంచి జగన్ గారితో ఆయన చేసే ప్రయాణం కూడా చాలా ముందు ముందు రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆయన ఉద్యమం 2016లో చేశారో బీసీల్లో కలపాలని చెప్పని, దానికి ఆయన సతీమణి ఇద్దరూ కూడా నిరాహార దీక్ష చేసి ఎన్నో రకాలుగా అప్పుడు ప్రభుత్వం హింసించి వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన పట్టుదలతో ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయామని చెప్పి చాలా బాధాకరం. ఈ ఉద్యమ పంథా క్రమంలో ఆయన ఆరోగ్యాన్ని బాగా నెగ్లెక్ట్ చేశారు కదండి. పూర్తిగా అండి. ఆయన ఇంకొకటి అసలు బయటకు రానివని విషయం ఏంటంటే, ఆయన సతీమణి గారికి కూడా బాగలేదండి ఆరోగ్యం. అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే నిరాహార దీక్ష చేశారో, అప్పుడు ఆమరణ దీక్ష ఇంట్లో ఉండి, దాని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఈయనని కానీ వాళ్ళ భార్యని కానీ చాలా దారుణంగా పోలీసులు కొట్టడం కానీ, బూతులు తిట్టి, అంటే మానసికంగా ఇటు ఫిజికల్ గా కూడా ఆయన్ని చాలా హింసించారు. ఇవి ఇద్దరికి కూడా అప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం కూడా చాలా బాధాకరం. కానీ వాళ్ళ ఆయన లేరనే విషయాన్ని మాత్రం చాలా బాధాగా అనిపిస్తుంది. అందరం బయలుదేరాము, దాదాపు ఇక ఆయన చివరి చూపని చూసుకోవాలి. అలాంటి ఒక మహానాయకుడు, ఆయనని ఆదర్శంగా తీసుకుని కనీసం ఇప్పటి నుంచైనా రాజకీయాల్లో ఒక మంచి మార్పు రావాలి. ఏదైతే వీళ్ళందరూ ఉద్యమం చేసి ఏదైతే వెనకబాటుతనంగా మిగిలిపోయినటువంటి ఈ కాపు కులానికి నిజమైన న్యాయం చేకూర్చే విధంగా ముందు రాజకీయాలు ఏవైనా కానీ ఈ పార్టీలు కానీ న్యాయం చేస్తాయో ఇక్కడి నుంచి అయినా కనువిప్పు కలగాలని చెప్పని మేము ఆశిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఐ థింక్ మీరు కిర్లంపూడి బయలుదేరినట్టున్నారు. ఆల్రెడీ. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుజాత గారు నమస్కారం. సుజాత గారు, అంటే